ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం బులెటిన్ నేను దీపిక డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు మేము సాకారాన్ని చేయడం జరిగింది. స్పష్టంగా కనబడతా ఉంది. రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు ఈ రోజు మేము ఇంతకుముందు చెప్పినట్టు ఈ కరీంనగర్ జిల్లా సంబంధించి అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ సంబంధించి ఈరోజు ఎంతమంది లబ్ధి పొందినారు, ఉచిత మహిళా బస్సు ప్రయాణం వల్ల ఎంతమంది లబ్ధి పొందినారు, ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీకు సంబంధించిన అంశం విషయంలో, 500 రూపాయల సిలిండర్ విషయంలో ఎంతమంది వినియోగదారులు వేలాది మందికి ఈరోజు లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేపడతా ఉన్నప్పటికీ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వారి కన్న కళల గురించి మర్చిపోయిన గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ పెద్దలు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ తల్లి, జై తెలంగాణ అనే నినాదంతో ఈరోజు మనం ప్రత్యేకతను చాటి చెప్పిన అనేక మంది మరి ప్రాణాలు కోల్పోయి నా తెలంగాణకు ఒక గొప్ప పేరు రావాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్కరి ఆనాడు ఆలోచన చేసిన విధంగానే ఈరోజు మా ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని తెలంగాణ రైజింగ్ అనే 2047 అని పెట్టి ఈరోజు అన్ని వర్గాలకు మేలు జరగాలి, పేద వర్గాలకు మేలు జరగాలి, సామాజికంగా అందరూ బాగుపడాలి, ఈరోజు పరిశ్రమలు రావాలి, ఉపాధి కల్పన కావాలి, ఉద్యోగ కల్పన కావాలి, అన్ని హంగులాలతో అన్ని రంగాలలో ముందుకు నడిపియాలి అనే ఒక ఆలోచన విధానంతో తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదంతో, ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని 6 గ్యారెంటీలో భాగంగా ఒకటి తర్వాత ఒకటి నిలుపుకునే కార్యాచరణ తీసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా పూరించే కార్యక్రమం చేస్తాం. మరొకసారి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలకి, ఈరోజు కరీంనగర్ జిల్లా ఉద్యమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరి ముందుకొచ్చి నిలబడ్డ ప్రతి వ్యక్తికి, మరి ఈనాటి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మరొకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు జై తెలంగాణ నినాదం అనే నినాదం ఒక్కరిది కాదు, ఒక్కరి సొత్తు కాదు, ఇది ఎవరు పేటెంట్ తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నినాదం ఇది. జై అంటే మన రాష్ట్రం ముందంజలో ఉండాలి. ఇది ఎవరిదో పేటెంట్ కాదు, ఇది అందరిది. ప్రతి ఒక్క వారు ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన వారు అందరు నినాదంగా తీసుకొస్తారు. ఏదో ఒక పార్టీ నినాదంగా తీసుకుపోయి పేటెంట్ చేస్తూ వారు ఒక్కరే ఈరోజు మాట్లాడిన అనే ఆలోచన చేస్తున్న వారికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని చూస్తూ ఉన్నారు. ప్రజలు మాకు కూడా అవకాశం ఇచ్చారు. మేము కూడా మా పనితనంతో వారికి జవాబు చెప్తాం. ఏంది అది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు నోటీసులు మేము ఇవ్వలే కదా, ఇండిపెండెంట్గా ఒక జ్యుడిషియల్ కమిషన్కు సంబంధించిన మరి ఆ కమిషన్ ఇచ్చిన నోటీసులను పట్టుకొని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నారు. ఇండిపెండెంట్ కమిషన్ అది ఒక రిటైర్డ్ జస్టిస్తోని వేసిన ఒక మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్న బాడీని పట్టుకొని నోటీసులు ఇచ్చినవని రాజకీయంగా దాన్ని రుద్దుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.